ఈనాటి 17వ శ్లోకం. ఈ శ్లోకంలో కులశేఖర ఆళ్వార్లు ఈ జీవకోటిని ఉజ్జీవింపచేయడం కోసం అందించిన అద్భుతమైన భక్తి స్తోత్రం. ఈ ముకుందమాల ఏ శ్లోకానికి ఆ శ్లోకమే మధుర రసాల్లో ఓలలాడించేస్తుంది. అద్భుతమైన భావాన్ని అందించేది. ఏది చూస్తే ఆ శ్లోకమే ఇది ముఖ్యమా అనిపిస్తుంది. అలాగే ఇవాల్టి శ్లోకంలో జిహ్వే కీర్తాయ కేశవం అని చెబుతాడు. ఇక శ్లోకంలోకి వెళ్తే, జిహ్వే కీర్తాయ కేశవం మురారిం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చాయ అచ్యుత కథ శ్రోతద్వయత్వం శృణు కృష్ణలోకాయ లోచనద్వయాయ హరే హర్చాయ యుగ్మలం గ్రాణి ముకుంద పాద తులసీ మూర్ధనం సమదోక్షజం. ఎంత చక్కగా చెప్పారండి కులశేఖరాలు వారు. కేశవం జిహ్వే కీర్తనాయ. ఇందులో మన శరీర భాగాలన్నీ కూడా భగవత్పరంగా ఎలా ఉపయోగించాలో చెబుతూ 8 నామాలని చెప్తున్నారు. ఒకే శ్లోకంలో 8 రకాలుగా ఈయన కులశేఖరాలు వారు చెప్పారు. కేశవం జిహ్వే కీర్తాయ. ఓ నాలుక కేశవుణ్ణి కీర్తించు. ఈ నాలుకకి రుచులు అనుభవించడంలో బాగా ఆసక్తి ఎక్కువైపోయింది అంటాడు ఒక మహాకవి. ఎంత బాగుందో అనిపిస్తుంది వింటుంటే. గ్రణ్య జిహగ్రాయ సదీవరాయ సర్గాణి పరిక్లేశనం పవంతే హస్తనంతం. ఈ నాలుక ఎంత ఉంటుందండి? గట్టిగా చూస్తే 2 అంగుళాలు ఉండదు. మనుషుల 6 అడుగులు ఉంటారు. ఈ 2 అంగుళాల నాలుక తమ రుచులతోటి మనిషిని ఆకర్షించి 6 అడుగుల శరీరాన్ని కూడా దడదడలాడిచ్చేస్తుంది. అయ్యో అయ్యో అంటారు. అలా అద్భుతమైనటువంటి భావన. అలాగే నాలుకకి తినడంలో ఉన్న అభిరుచి ఎందులోనూ ఉండదు. కానీ కేశవుణ్ణి కీర్తించవమ్మా అంటున్నారు ఆళ్వారు. ఎందుకని? అసత్కరీ కంతార పరివర్తన పాంసుబులాం వాచం శౌరి కద్గలా పగాయ పునీయాయ మహే. మహాకరీ వ్యాసుడంతటి వాడు ఈ భారతాన్ని రాసి నా వాక్కును అపవిత్రం చేసుకున్నాను కాబట్టి హరివంశం రాసి నాలుకను పవిత్రం చేసుకుంటాను అంటారు. కేశవ, ఈ నామాల సౌందర్యం మనం చాలాసార్లు అందరికీ తెలిసిన విషయమే ఇది. అయినా కూడా ఇక్కడ కేశవ నామాల గురించి చెప్పుకుంటూ, కేసి అంటే అర్థం కేశ సౌందర్యం కలిగినవాడు, జుట్టు చాలా బాగుంటుంది, కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం. ఈ వంకర్లు తిరిగినటువంటి ముంగుర్లు ముఖం మీద పడుతూ ఉంటే ఎంత బాగుంటుందో. అంత బాగుంటాడా ఈ స్వామి? నరసింహపు శ్రీమాన్. ఆ చుట్టూ ఉండే జూలుతో ఎంత అందంగా కనిపిస్తాడండి నరసింహస్వామి. మనం చూడాలి, చూసే దృష్టిలో ఉంటుంది. కానీ ఆయన అందానికి ఏం తక్కువ. వీటన్నిటికంటే విశేషమైనటువంటి ఒక అర్థం ఉంది. ఇతి బ్రహ్మణో నామ ఈసోహం సర్వదేహినాం అవాం తవాబ్జే అని. సాక్షాత్తు రుద్రుడు. కా అంటే బ్రహ్మగారు, ఈశా అంటే మేమిద్దరం ఈ శరీరం నుండి వచ్చాం కాబట్టి నీవు కేశవుడవయ్యావు అని చెప్పిన పురాణ వాక్యం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ శివకేశవులకి భేదం లేదని కూడా చెప్తుందండి. అలాంటి కేశవుణ్ణి జిహ్వే నాలుక కీర్తించు. కేశవాన్ని పదే కీర్తించు. రెండవది మురారిం చేతో భజ. హే చేతస్స, నువ్వు మురారిడువి అంటే చూడండి ఎంత గొప్పగా ఉందో. భజించు. ఇక్కడ నరకాసురుడు అంటే ముందు శ్లోకాల్లో చాలాసార్లు మనం ఇదే ప్రాగ్జ్యోతిషపురం నరకాసురుడు గురించి చెప్పుకున్నాం. ఆయనని చేతః నీకు ఏం చేయాలో తెలుసా? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరాస్పరం అన్నట్లుగా అనుక్షణం చిత్తంలో భగవంతుణ్ణే ధ్యానించి విష్ణు చిత్తులం కావాలి అనే దాన్ని చేతో భజ అన్నారు. అలాగే సదాశివ బ్రహ్మేంద్రులు కూడా చేతః రామం చింతయ జీమూత శ్యామం అంటారు. తర్వాతది శ్రీధరం పాణిద్వంద్వ సమర్పయ. హే పాణిద్వంద్వ, ఓ హస్తయుగమ శ్రీధరుణ్ణి, అమ్మా లక్ష్మీదేవిని ధరించిన వాడిని
భజించు. చేతులు ఏం చేయాలి? ఆయన భజన చేయాలి. ఎందుకు ఈ శ్రీధరుడనే పేరు వచ్చిందంటే విష్ణు సహస్రనామాల్లో స్తోత్ర భాష్యంలో చెప్తారు కదా, ఒకటి రత్నం నుండి కాంతి నుండి విడదీయలేం, ఒకటి రత్నం నుండి కాంతిని విడదీయలేం, పుష్పం నుంచి సువాసనని విడదీయలేం, 3 చంద్రుడి నుండి వెన్నెలని విడదీయలేం, అలాగే అమృతం నుండి మాధుర్యాన్ని విడదీయలేం. ఇవి మనకు తెలిసిన ఉదాహరణలు. వీటికి ఉండే అవినాభావ సంబంధమే అనేది శ్రీకి శ్రీమన్నారాయణుడికి ఉండేటువంటి గొప్ప సంబంధం. ఇక్కడ అచ్యుత శ్రోతద్వయం త్వం శృణః, హే శ్రోతద్వయ అచ్యుతుడి కథ విను, చెవులారా అచ్యుడి యొక్క కథ వినండి. అచ్యుతుడు అచ్యుత అచ్యుత అంటూ చెవులారా వినండి, కళ్ళతో చూడండి, నోటితో చెప్పండి, చెవులతో వినండి, చేతులతో భజన చెయ్యండి. ఈ నామం ఎంత గొప్పదో, అచ్యుతిని లేనివాడు నాశనం లేనివాడు. ఇక్కడ ఇంకా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇక కృష్ణ లోకాయ లోచనాయ 2 కళ్ళు కృష్ణుడినే లోకాయ చూడాలి. మనం కృష్ణ నామాన్ని చెప్పుకున్నాం. కృషీర్భువ వాచక శబ్దోహ అని, కృషీభువం అంటే భూవాచకం అంటే ఆనందం, భూమికి ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి శ్రీకృష్ణుడు అయ్యాడు. ఈ భూమినంతటిని నేను కాట్ యష్నాహ రూపం దున్నుతున్నాను కాబట్టి నాకు నేనే నల్లని ఇనుప కర్రగా మారి భూమిని దున్నుతాను కాబట్టి నన్ను కృష్ణుడు అంటారు అని ఒక అర్థం చెప్పొచ్చు. ఇలాగే అంటే ఎవరికి మనస్సుకి తోచిన విధంగా, అంటే వాళ్ళకి ఎలా వాళ్ళకు ఉండేటువంటి భావన ఎలా ఉంటుందో అలా. ఇక్కడ ఓ పాదాల జంట హరే ఆలయం గుచ్చహ, శ్రీమన్నారాయణుడి యొక్క ఆలయానికే వెళ్ళడం అలవాటు చేసుకో. ఎవరండి ఈ హరి అంటే కూడా 4 విశేషార్థాలు మనకి వ్యాఖ్యానంలో దొరుకుతాయి. గోవర్ధనగిరిపై వెలిసిన స్వామి హరి. అక్కడికి యాత్రలకు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, హరిని సేవిద్దాం అంటారు. అలాగే ఇక్కడ పదే పదే వచ్చేటువంటి కృష్ణుని కూడా ఇదే మాట చెప్తారు. ముదురాకుపచ్చ రంగు నైల్యం 2 కలపడం వల్ల హరి అయ్యాను అని ఆయనే తను చెప్తారన్నమాట. ఈ విధంగా జిగ్ర గ్రాణ ముకుంద పాద తులసి, ముకుందుని యొక్క పాద తులసిని నా నాసిక నువ్వు వాసన చూడు. ఆయన పాదాల దగ్గర ఉండేటువంటి తులసిని మాత్రమే వాసన చూడు అని. ముకుంద ఆయన ఎవరు? ముకుంద పాద తులసి అంటే ముకుంద నామాన్ని చెప్తారు. మోక్షం దదాతి ఇది ముకుంద, మోక్షాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆ తులసిని ఆఘ్రాణించడానికే నీ జన్మమ్మ అని దాంతో చెప్పినట్లుగా. మూర్ధవం సమదోక్షజం, అధోక్షజుడు అని ఒక పేరుంది ఆయనకి. అధోనా క్షీయతే జాతు, తరగని ఆనంద స్వరూపుడు. మనం ఎంతో గొప్పగా ఆయన్ని ఆలోచించినా చేసినా కూడా గొప్పవాడు. ఇక అధోక్షుడు, ఇక లేనిది అనేది లేని గుణవైభవము కలవాడు అధోక్షుడు. అక్షయం మధువంతారం అని పరశురాముడు అంతటి వాడు చెప్పినట్లుగా ఎంత అనుభవించినా ఇంకా ఊరేదే, అనుభవించకొలది ఇనుమడించు ఫలము రసము, అభివృద్ధి అయ్యే ఫలము అధోక్షజ స్వరూపం కాబట్టి మూర్ధా శిరస్సు ఎవ్వరికి తలవంచను అని వెనక్కి పడకండమ్మ, రావణాసురులాగా పరమాత్మ నీవే తప్ప ఇత పరం బెరుంగా అని అన్నట్లుగా ప్రార్థించు. ఓ మనసా నీ యొక్క మనస్సుని ఎప్పుడూ ఆ విష్ణువు మీదనే ఉంచు. ఇదే పదాన్ని మామూలు మాటల్లో చెప్పుకుంటే, సత్యమైన మాట జగములేలు బాట మది నిల్చు చూడ కానవచ్చే, సత్యమైన మాట జగములేలు బాట మదిని నిల్ప చూడ కానవచ్చే, మేడి పండు జగతి ప్రగతి నేలినిచ్చురా, శ్రీకృష్ణుని గనిన జ్ఞానమిది. ఇదే దాన్ని ఇంకొక భావంలో ఇంకొక మాటలో చెప్పాలంటే, భావించి నిన్ను పరబ్రహ్మ మంచు శృతుల్ రీతుల వేరు చెట్టుచుండ, పాడైన ఎరుకతో బంధమోక్ష లెక్క గాడిట్టుట కలుపుట కానగల్దే. ఉపనిషద్వాక్యంబులొప్ప నిను బార తరచు చుండ నెల్లడు పలుకుచుండ,
కేవముల్ నిన్ను దక్కిన దైవమ్ముల గూర్చి సేవించుటది తప్పు సేతంగాదే. వేల్పులు పదసండ్రు నెట్టింపు గెలుచుట ద్రోహమౌగాదే కొండలప్ప. నిన్ను పురాణేతి ఇతిహాసముల్ నింతుల్ ధన జ్ఞాన యజ్ఞముల్ కాదే నీ జాడ నరయకొండుట.